హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృతి ఫనీ అండ్ హెల్దీ యాక్టివిటీస్. ఈరోజు మనం ఇంటి దగ్గర ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, బిర్యానీ రైసు, నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను ఈ కప్తో 4 కప్స్ రైస్ తీసుకున్నాను. టమాటా ఈ సైజువి ఒక 2 తీసుకుని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మనకి బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవి తీసుకోవాలి. చూసారు కదా, మనకి ఉప్పు కారం టేస్ట్కి సరిపడా తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, ఆనియన్స్, మిర్చి, కర్రీ లీవ్స్, కొంచెం జీడిపప్పు, కర్డ్, ఆయిల్, కొంచెం గీ. ముందుగా తీసుకున్న బిర్యానీ రైస్ని 1 టైం వాష్ చేసుకున్న తర్వాత దానిలో నేను 4 కప్స్ తీసుకున్నా కదా రైసు, దానిలో 4 కప్స్కి 8 కప్స్ వాటరు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, ఈ బిర్యానీ దినుసులో హాఫ్ బిర్యానీ దినుసులు దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ బిర్యానీ దినుసుల్లో హాఫ్ వేసి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైసు పొడిపిల్లాడుతూ ఉంటుంది. చూసారు కదా, ఉడికించుకునేటప్పుడు జస్ట్ ఒక 80% మనం ఇలా నలిపి చూస్తే మనకి తెలుస్తుంది కదా 80% ఉడికిపోయిన తర్వాత అలా వాటర్ నుండి సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. పొడిలాడుతూ ఉంటుంది. చూసారు కదా, దీని మీద మూత వేయకుండా పక్కన పెట్టుకోవాలి. ముందుగా తీసుకున్న ఎగ్స్ని నేను బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని మనము ఈ ఎగ్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఎగ్స్ని జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుని సేమ్ ఇదే ఆయిల్లో ఆనియన్స్ స్లైడ్స్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ కొంచెం పెద్ద సైజువి తీసుకున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో మనం మిర్చి, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. మనం ఈ ప్యాన్లోనే గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా, మిర్చి, ఆనియన్స్ వేసిన తర్వాత రిమైనింగ్ మిగిలిన మసాలాలన్నీ కూడా యాడ్ చేయాలి. బిర్యానీ దినుసులు, జీడిపప్పు కూడా యాడ్ చేశాను. జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఈ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని, చూసారు కదా, మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెం మనకి సాల్ట్ వేయటం వల్ల త్వరగా మగ్గిపోతుంది టమాటా పేస్టు. కొంచెం సాల్ట్ వేసుకుని మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకున్న తర్వాత కారం, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మీరు తినే స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి వీటిని. చూసారు కదా, మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది. చూసారు కదా, ఒక 1 మినిట్ మనం మూత పెట్టేసి అలా ఉంచుదాం. చూసారు కదా, ఇప్పుడు మొత్తం మనకి గ్రేవీ దగ్గరికి వచ్చేస్తుంది కదా, దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చేలాగా ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టి ఉంచుకుంటే మనకి మొత్తం గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి గ్రేవీ రెడీ అయిపోయింది ఎగ్ బిర్యానీకి.
ఫైనల్గా ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోండి. మనకి రైస్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా, చూసుకోండి. చూసిన తర్వాత సరిపోయింది. సో మనం కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుని ఇలా ఒక హాఫ్ కర్రీని ముందుగా మనం కింద వేసుకుని 80% బాయిల్ చేసుకున్న రైస్ని సగం తీసుకుని వీడియోలో చూస్తున్నారు కదా ఇలా వేసుకోవాలి. ఆనియన్ స్లైడ్స్ కట్ చేసినవి, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. ఉంటే కనుక కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. రిమైనింగ్ కర్రీ కూడా వేసి రిమైనింగ్ ఉన్న రైస్ మొత్తాన్ని మనకి పైన కూడా ఒక లేయర్లా వేసుకోవాలి. చూసారు కదా, మొత్తాన్ని ఒక లేయర్లా వేసుకొని మనకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి రైస్ పొడి ఆడుతూ ఉంటుంది అన్నమాట. దీనిలో మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం పసుపు వాటర్ వేసి కలిపి యాడ్ చేశాను. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేశాను. రిమైనింగ్ మిగిలిన ఆనియన్స్, కరివేపాకు వేసాను. పుదీనా కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను అవైలబుల్గా లేదని వేయలేదు. ఇలా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి రిమైనింగ్ ఉన్న 20% కూడా రైస్ కుక్ అయిపోతుంది. జస్ట్ మనకి వీడియోలో చూస్తున్నారు కదా, అలా మొత్తాన్ని మిక్స్ చేసుకుంటే మనకి గ్రేవీ రైస్ మొత్తం మిక్స్ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సింపుల్గా ఇంటి దగ్గర ఎగ్ బిర్యానీ ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూసారుగా ఫ్రెండ్స్, చక్కగా గ్రేవీతో మనకి ఎగ్ బిర్యానీ చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. పొడి ఆడుతూ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఇంట్రెస్ట్గా తింటారు మన ఇంట్లో ఎవరైనా సరే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.